ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సజీవుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవము కలిగిన కృప కలిగిన నామాన్ని బట్టి తండ్రి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, నిన్నటి రాత్రి అంతను కూడా మమ్మల్ని అందరినీ కూడా కాపాడి భద్రపరిచి మీ కృప చూపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అయా, ఈ ఉదయకాలంలో మేము సజీవులంగా ఉన్నాము అంటే మరొక ప్రశస్తమైన రోజులో ఈ విధంగా మేము ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే నాయనా, మీరు మాకిచ్చిన జీవాన్ని బట్టే సాధ్యమై ఉన్నది. మీ కృపను బట్టి వందనాలు, మీ దయను బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయా, ఈ రోజున తండ్రి మమ్మల్ని మేము మీకు సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము. ఈ రోజంతను కూడా అయా, మీ చిత్తానికి అనుగుణంగా మేమందరము నడుచుకునే కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని కీర్తనల గ్రంథం 46వ కీర్తన 1వ వచనంలో భక్తుడు కీర్తిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, నీవే మాకు ఆశ్రయ దుర్గమైన దేవుడవు, నీవే మమ్మల్ని ఆపత్కాలంలో కాపాడే దేవుడవు తండ్రి. ఈ లోకంలో ఏ వ్యక్తి ఏ శక్తి మమ్మల్ని కాపాడకపోయినా, మాకు ఆశ్రయం ఇవ్వకపోయినా, నాయన నీవు మాత్రము తండ్రి మమ్మల్ని ప్రేమించే దేవుడవని, ఆశ్రయం ఇచ్చే దేవుడవని, ఎటువంటి ఆపదల్లో ఉన్నా ఆపదల్లో నుంచి మమ్మల్ని అయా బయటికి తీసుకొచ్చే దేవుడవని, నమ్ముకొనదగిన సహాయకుడవని, మోసము చేయని దేవుడవని చాలా సుస్పష్టంగా ఈ ఉదయకాలంలో మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. అయా, ఈ రోజున మేమందరము కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము. మా దుర్గము, మా శైలము, నమ్ముకోదగిన సహాయకుడు అని మీ వైపు చూస్తున్నాము. మీరే మా అందరికీ తోడై ఉండండి. ఎంతో మంది బిడ్డలు ఉదయకాలాన లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా, అదే రీతిన ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాము నాయన. మా ప్రయాణాలన్నీ కూడా క్షేమముగాను సురక్షితముగాను ఉండుటకు కృప చూపించండి. ఎవరికి ఏ ప్రమాదము, ఏ అపాయము మార్గంలో ఎదురవ్వకుండా, ఎటువంటి సమస్యలు వారికి సంభవించకుండా ప్రతి ఒక్కరి ప్రయాణమును కూడా సురక్షితమైన క్షేమకరమైన ప్రయాణముగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, అదే విధంగా హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు, రిపోర్ట్స్ కోసం వెళ్తున్నారు, ఆపరేషన్ నిమిత్తం, చెకప్స్ నిమిత్తం, డెలివరీస్ నిమిత్తం వెళ్తున్నారు నాయన. కృప చూపించండి అయా, వారికి ఏ సమస్యలు రాకుండా మీరే తండ్రి తోడై ఉండండి. రిపోర్ట్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండే కృప చూపించండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతూ ఉన్నారో, ప్రిపేర్ అవుతూ ఉన్నారో నాయన, మంచి జ్ఞానము ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే కృప చూపించండి తండ్రి నాయన. అదే విధంగా ఈ రోజున మేము సమాధానకరమైన ప్రశాంతమైన అయా జీవితము జీవించే కృప చూపించండి. ఎవరితోనూ ఎవరు ఎటువంటి గొడవలు కలిగి లేకుండా తగ్గించుకొని జీవించే లాగున మాకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆకలి బాధలు ఎవరికి లేకుండా, అనారోగ్య పరిస్థితులు ఎవరికి రాకుండా, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఎవరిని చుట్టుముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డకును మీరు సమృద్ధిని దయచేయండి తండ్రి, సంతృప్తిని దయచేయండి ప్రభువా. కావలసిన భోజనమును వారికి అనుగ్రహించండి తండ్రి. అదే రీతిన మా మాటలను, మా యొక్క ప్రవర్తనను, మేము చేస్తున్న క్రియలన్నిటిని మీకు అప్పగిస్తున్నాము. మీకు ఆయాసకరముగా మేము ఉండకుండా అయా, మీ నామానికి అవమానం తెచ్చే విధంగా మేము జీవించకుండా వాక్య జ్ఞానము దయచేయండి తండ్రి. అయా, లోకమాయలో ఎవరు పడిపోవద్దు తండ్రి, అపవాది చిక్కుల్లో ఎవరు చిక్కుపడొద్దు నాయన. అయ్యా, వారికి జ్ఞానం ఇవ్వండి. ఎవరి చేతిలో ఏ బిడ్డ కూడా మోసపోకుండా తండ్రి ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండమని. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, వారి గృహాల చుట్టూ మీ కంచె వేయండి, మీ కాపుదల దయచేయండి. ఏ సమస్యలు వారికి రాకుండా మీరే తోడై ఉండండి ప్రభువా. అయా,
మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయమని మీరు చూపించిన దయను బట్టి, కృపను బట్టి ఈరోజు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా మేమును పాలి భాగస్థులయ్యే ధన్యత మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.